హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో గురించి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదండి, బెంగళూరుకి ఎందుకోసం వచ్చాము అని. సో బెంగళూరుకి రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే, పాపకి 5th క్లాస్ చదువుతోందండి. ఆర్ఎంఎస్ అనే ఎగ్జామ్ అయితే ఉంది. సో ఆర్ఎంఎస్ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అండి. ఇది 5th క్లాస్ చదువుతున్న పిల్లలకి కండక్ట్ చేస్తారు. అంటే 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం అనమాట. సో ఇక్కడ సౌత్ ఇండియాలో మనకి ఓన్లీ బెంగళూరు, చెన్నై మాత్రమే ఉందండి. అందుకు మనకి చెన్నై దూరం అవుతుంది, బెంగళూరు అయితే కన్వీనియంట్ ఉంటుందని బెంగళూరుకి వచ్చాము. ఇక్కడ ఇది ఆన్ ది వేలో చూడండి, ఇది చిన్నస్వామి స్టేడియం. సో ఎర్లీ మార్నింగ్ 5కే మేమైతే లేచి జర్నీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఈ చిన్నస్వామి స్టేడియం పక్కనే మనకి సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీ ఉందండి. అదే మనకి పాపకి సెంటర్ అయితే పడింది. సో ఇక్కడ ఆన్ ది వేలో అంటే మార్నింగ్ మేము 7:30, 8కి అట్లా స్టార్ట్ అయినామండి. 9:30కి అంతా ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఎందుకు 1 అవర్ 1.5 అవర్ ముందే ఉన్నామంటే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మరీ ప్రాబ్లం అవుతుంది, టైంకి రీచ్ కాలేమని ముందుగానే మనం ఇంటి దగ్గర నుండి అయితే లెఫ్ట్ అయ్యి ఇక్కడికైతే ఎగ్జాక్ట్గా ఇంకా 1 అవర్ 1.5 ముందు వచ్చామండి. ఇక్కడ చూడండి, ఇది టానిక్ అని ఉంది కదా. ఫస్ట్ ఇక్కడైతే ఒక జోక్ అండి, నేను టానిక్ అంటే మామూలు చిన్నపిల్లల మెడిసిన్ అనుకున్నాను, కానీ తీసే వరకు తెలియదు టానిక్ అంటే అక్కడ ఏముంది షాప్ అని. సో ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ కూడా చాలా హైట్ ఉన్నాయి, చాలా పెద్ద సిటీ కదండి. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి బెంగళూరుకి రావడము. ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే, ఇక్కడ ఏమైందంటే మనకి మెయిన్ సెంటర్లో ఉందండి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. పాపం చాలా దూరం నుండి వచ్చారు పిల్లలైతే. కర్ణాటక, తమిళనాడు, నెక్స్ట్ ఈ మహారాష్ట్ర, అంటే ఇంకా బార్డర్లో ఉండే పిల్లలు అక్కడి నుండి కూడా వచ్చారండి. బాగా ఎగ్జామ్ అయితే బాగా జరిగింది, బాగా రాసింది. సో ఇది కర్ణాటక స్పోర్ట్స్ అకాడమీ అండి. ఇక్కడంతా కూడా చాలా గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తుంటారంట. సో స్పోర్ట్స్ అకాడమీ అనేది అయితే తెలుసు. ఇంకా మన సెంటర్ విషయానికి వస్తే, ఇక్కడ ఈ సెంటర్లో దాదాపు 3 బిల్డింగ్స్ ఉన్నాయండి. పాపదైతే అడ్మిన్ బ్లాక్ పడింది. సో ఇక్కడ ఇంకోటి ఏమైందంటే మనకి మిగిలిన ఎగ్జామ్స్ లాగా ఎగ్జామ్ రాసిన వెంటనే పిల్లల్ని అయితే బయటికి పంపించలేదండి. ఈచ్ పిల్లలు కూడా, అంటే ఈచ్ కిడ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి లోపలికి రిసీవ్ చేసుకునే వరకు కూడా పిల్లల్ని అక్కడే అయితే సెంటర్లో పెట్టుకున్నారు ఎగ్జామ్ తర్వాత. ఇక్కడ చూడండి, అంతా చాలా గందరగోళంగా ఉంది. అందులో పాపకి ఇట్లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది ఇదే ఫస్ట్ టైం రాయడం అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎట్లుంటుంది అనేది ఇంతవరకు తెలియదు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అలాగే మనం చదివిండేది ఎంతవరకు కూడా ఇక్కడ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అటెంప్ట్ చేయడానికైతే ఇక్కడి వరకు పిలుచుకొచ్చామండి. సో ఇక్కడ యూనివర్సిటీ అని చెప్తున్నాను కదా, బెంచెస్ అయితే బాగా కొద్దిగా హైట్ అనిపించినాయి. అంటే ఈ పిల్లల హైట్కి అయితే కొద్దిగా హైట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. ప్యాడ్స్ ఏం అలౌ చేయలేదండి, ఓన్లీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే అలౌ చేసినారు. ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి. దాదాపు కింద నుండి కూడా మనకి 4 ఫ్లోర్స్ వరకు కూడా హైట్ అనేది అంత ఉంది. ప్లస్ బనియన్ ట్రీ కదా, బాగా ఊడలు అయితే బాగా పెద్దగా వచ్చినాయి. సో ఇక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత మరి మిస్ అవుతుందేమో అని ఒకటి టెన్షన్ అయితే ఉన్నింది. కానీ వాళ్ళైతే బాగా అయితే హ్యాండిల్ చేసినారండి. ప్రతి పిల్లవాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్సే లోపలికి వెళ్ళి బయటికి పిలుచుకెళ్ళేలాగా, ఎగ్జామ్ తర్వాత కూడా పిల్లల్ని అయితే బయటికి పంపించలేదు, మిస్ అవుతారనే ఉద్దేశంతో లోపలే పెట్టుకున్నారు. సో ఇంకా మేమైతే ఇంకా 10 o'clockకి వాళ్ళకి టైం ఇచ్చింటారు కదా, 11కి ఎగ్జామ్ స్టార్ట్ అంటే 10 రిపోర్టింగ్ టైము. సో పాపనైతే ఇంకా లోపల రూమ్లో కూర్చోబెట్టేసి 10కి అయితే మమ్మల్ని పేరెంట్స్ని అందరినీ ఇంకా బయటికి పంపించేస్తున్నారండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు అన్నట్టు. పాపము కొద్దిగా లేట్ అయిన వాళ్ళు అయితే టెన్షన్, రిపోర్టింగ్ టైం అయిపోతుంది కదా అని చాలా హడావిడిగా అయితే పిల్లల్ని పిలుచుకొని వచ్చారు. సో 10 o'clock అయితే ఇంకా మేము పాపని వదిలిపెట్టేసి బయట యూనివర్సిటీ బయట అయితే వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆ 3 అవర్స్లో మనం దగ్గరుండి ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దాం అనుకుంటే మరి ఈ ట్రాఫిక్లో ఇరుకొని మనం రాలేమనుకోండి, టైంకి ఇబ్బంది పడతామని చెప్పి పాప ఎగ్జామ్ రాసే వరకు కూడా, అంటే ఇంకా రిపోర్టింగ్ టైం 10 to పాప ఎగ్జామ్ 1:30కి అయిపోయిందండి. కానీ 2:30 అయింది పాపను బయటికి పంపించడానికి. ఇలా బయట అయితే దాదాపు 4 to 5 అవర్స్ అయితే మేము ఇక్కడే వెయిట్ చేసినాం. కానీ ఇంకా దగ్గరలోనే షాపింగ్ ఉంది అని చెప్తే, సర్లే ఇంకా పక్కన రోడ్లోనే కదా అని చెప్పి ఇలా జ్యువెలరీ షాప్కి అయితే వెళ్దామని, ఇంకా పక్కనే అనమాట, అంటే యూనివర్సిటీ పక్కన లైన్లోనే ఉన్నింది, అక్కడికైతే వెళ్ళాము.
సో అక్కడ ఏం తీసుకున్నానంటే ఇంకా వీడియో అలౌ చేయిస్తారో లేదో అన్నట్టు ఇంకా టోటల్ షాప్ అంతా ఏం వీడియో తీయలేదండి. జస్ట్ ఇట్లా ఒక పిక్ లాగా మాత్రమే తీసుకున్నాను. బాబా విగ్రహం అయితే తీసుకున్నాను చిన్నది. సో వెండిది బాబా విగ్రహం తీసుకున్నాను, బెంగళూరుకి వచ్చిన దానికి గుర్తుగా ఉంటుందని. ఇంకా ఆ టైంలో పిల్లలు ఆకలేస్తుంది అంటే పక్కనే పిజ్జా హట్ ఉన్నింది. సో ఇక్కడ పిజ్జా అయితే పిల్లలు టేస్ట్ చూద్దామని ఇంకా 3 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంకా వీళ్ళు 3 మెంబర్స్కి బాగా బోర్ కొట్టేస్తుందండి అంతసేపు బయటే వెయిట్ చేయడం అంటే. కానీ తప్పదు కదా. సో ఇక్కడే ఇంకా పక్కన పిజ్జా ల్యాండ్కి అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడ చికెన్ పిజ్జా అయితే టేస్ట్ చూశారు. పాప అయితే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిందండి. మరి ఎగ్జామ్ ఎలా రాసిందో చూడాలి, వెయిట్ ఫర్ రిజల్ట్. సో ఇంకా ఈ ఎగ్జామ్ తర్వాత ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పార్లమెంట్కి అయితే వెళ్ళామండి. సో ప్లేస్ విజిట్ చేద్దామని. ఇంకా ఈ 2 డేస్ ఏ ప్లేసెస్ విజిట్ చేశామో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.